ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు. నిజమే. మనిషి ఆరోగ్యంగా లేకపోతే ప్రతిరోజు నరకమే. నేటి యాంత్రిక ప్రపంచంలో మనిషి ప్రతిక్షణం అనవసరమైన పని ఒత్తిడి, ఆందోళన, భయం లాంటి మానసిక రుగ్మతల కారణంగా లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటూ శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే ముందుగా వ్యాధుల పట్ల సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరం. ఇందులో భాగంగానే ఈనాటి ఆరోగ్యమస్తులో మెనోపాజ్, డయేరియా, చిన్నపిల్లల్లో ఐరన్ లోపించడం వంటి సమస్యల గురించి పరిశోధాత్మక సమాచారాన్ని తెలుసుకుందాం. స్త్రీల వయసు 40 దాటాక అండాశయాలలో అండాలు తగ్గడం మొదలవుతుంది. ఇలా అండాలు విడుదల కాకుండా ఉండడం, ఋతుక్రమం నిలిచిపోవడం వంటి లక్షణాలనే మెనోపాజ్ అంటారు. ఇవి మహిళల్లో కనిపించే సాధారణమైన లక్షణాలే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెనోపాజ్ సమస్యల్ని ఈజీగా అధిగమించే అవకాశాలున్నాయి. జీవితంలోని ప్రతి దశను ఆరోగ్యంతో ఆనందంగా దాటేయాలి. అలా దాటేయటానికి మంచి ఆహారం, జీవన విధానం అవసరం. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ కీలకమైంది. అసలు మెనోపాజ్ సమస్య ఏంటి, ఎలా అధిగమించాలో ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ శరీరంలోని అండాశయాల్లో నిల్వ ఉన్న అండాలన్నీ కరిగిపోయి విడుదల ఆగిపోవడమే మెనోపాజ్. ఈ దశలో హార్మోన్ల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఫలితంగా 12-14 ఏళ్ల వయసులో ప్రారంభమైన ఋతుక్రమం నిలిచిపోతుంది. ఒక ఏడాది పాటు నెలసరి రాకుండా ఉంటే మెనోపాజ్ వచ్చినట్టు గుర్తించాలి. మెనోపాజ్ అనేది ఒకసారిగా జరిగే ప్రక్రియ కాదు. మహిళల వయసు పెరుగుతున్నప్పట్నుంచి క్రమంగా అండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అండాశయం క్రమేపీ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. సాధారణంగా మెనోపాజ్ అనేది 40-50 ఏళ్ల మధ్య ఉంటుంది. హార్మోన్లు తగ్గడం వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. 35-40 సంవత్సరాల నుండి మెనోపాజ్ వచ్చే వరకు ఉండే సమయాన్ని ప్రీ మెనోపాజ్ పీరియడ్ అంటారు. మెనోపాజ్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఆఖరి నెలసరిదాకా ఉన్న కాలాన్ని మెనోపాజ్లోని మార్పు అని కూడా అంటారు. మెనోపాజ్ వచ్చిన తర్వాతి కాలాన్ని పోస్ట్ మెనోపాజ్ పీరియడ్గా పరిగణిస్తారు. సో మెనోపాజ్ అంటే యూజువల్గా మెన్సెస్ స్టార్ట్ అవ్వడాన్ని మెనార్కీ అంటాము. మెన్సెస్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. సో యూజువల్గా ప్రతి ఉమెన్లో కూడా ఎన్నో ఊసైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. పుట్టినప్పుడు లక్షల మిలియన్లో ఉంటాయి ఆ ఊసైడ్స్ అనేవి. సో అవి ఏంటంటే డేస్ పెరుగుతున్న కొద్దీ ఆ ఊసైడ్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. సో అవి నెమ్మదిగా ఇప్పుడు మెన్సెస్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వడము, అది ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడము, లేకపోతే అది మామూలుగా ఇదైపోవడం అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే ఈ మెనోపాజ్ అనేది ఈ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఏంటంటే ఆ ఊసైడ్స్ అనే సంఖ్య అనేది తగ్గుతుంది. తగ్గి ఇంకా లాస్ట్కి ఊసైడ్స్ అన్నీ కూడా అయిపోయే టైంని మెనోపాజ్ రీచ్ అయినట్టుగా అనుకుంటాం. మెనోపాజ్ అంటే ఎవ్రీ మంత్ మనకు వచ్చే రెగ్యులర్ మెన్సెస్ అన్నది ఆగిపోవడము మెనోపాజ్ అంటాము. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ అన్నది మామూలుగా ఒక 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూజువల్గా ఎగ్ రిలీజ్ అన్నది యూజువల్గా ప్యూబర్టీ. అప్పటి నుంచి వచ్చే ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి ఈ మెనోపాజ్ అనే ఏజ్ వచ్చే టైంకి. ఇట్ ఈస్ మెన్సెస్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. ఇది ఒక దశల మాదిరిగా జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మెనోపాజల్ ట్రాన్సిషన్ ఏంటంటే వీళ్ళు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వచ్చే సైకిల్స్ అన్నవి దూరంగా రావడం మొదలవుతాయి. ఎప్పుడు 1 మంత్కి వచ్చే మెన్సెస్ అనేది 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. అలాగే ఎవ్రీ మంత్ వచ్చే మెన్సెస్ డ్యూరేషన్ తగ్గడం, దట్ ఈస్ ద మామూలు రొటీన్గా వచ్చే మెనోపాజ్ అనేది పీరియడ్స్ అనేవి దూరంగా వెళ్తా ఒకసారి ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. 28 రోజులకొకసారి రావలసిన ఋతుక్రమంలో మార్పులొస్తాయి. నెలసరి ఆలస్యంగా గాని ముందుగా గాని వస్తుంది. కొంతమందికి నెలసరి రావడంలో తేడా ఉన్నా రక్తం ఎక్కువగా పోదు. కొంతకాలం తర్వాత వీరిలో మెనోపాజ్ వచ్చేస్తుంది. కొంతమందికి నెలసరి ముందుగా గాని ఆలస్యంగా గాని రావడంతో పాటు ఎక్కువగా రక్తం పోతుంది. మరికొందరిలో చాలా వరకు రక్తస్రావం ఉంటుంది. అయితే దీనికి తప్పక వైద్యం చేయించుకోవాలి. మందులతో ఈ సమస్యను సవరించవచ్చు. ఇతర సమస్యలేమైనా ఉంటే గర్భసంచి తీయాల్సి రావచ్చు. నెలసరి తేడాలే కాక గర్భసంచిలో గడ్డలు రావడం, గర్భసంచి పొర దళసరిగా ఉండడం, గర్భసంచి లోపల పాలిప్స్ మొదలవడం వంటి కారణాల వల్ల జరగవచ్చు. రక్తస్రావం కొద్దిగానైనా సరే కనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. సాధారణంగా అయితే 50-60 ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం
10-15% వరకు ఉంటుంది. అలాంటప్పుడు మందులివ్వడం, డిఎన్సీ చేయడం లాంటి చిన్న చిన్న చికిత్సలు సరిపోవు. కూలంకుషంగా పరిశీలించి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. చాలా మటుకు మెనోపాజ్ వచ్చినప్పుడు చాలా మటుకు యూజువల్గా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా కేర్ఫుల్గా ఇచ్చుకోవాలి. అంటే మెనోపాజ్ వచ్చింది ఎందుకంటే హార్మోన్స్ తగ్గడం మూలంగా మెనోపాజల్ సిమ్టమ్స్ అన్నీ వచ్చాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే దాని ట్రీట్మెంట్ హార్మోన్స్ రీప్లేస్ చేయడం. కానీ ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మూలంగా మనకి చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఏంటంటే వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మనం కేర్ఫుల్గా ఇవ్వకపోతే వాళ్ళలో యూట్రైన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎప్పుడు ఏ ఉమెన్కి ఏ సిమ్టమ్స్తో వచ్చినా కూడా ప్రతి ఉమెన్ని ఒక ఇండివిజువలైజ్గా మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత రిస్క్ ఉంటుంది. సో ఆ బెనిఫిట్ రిస్క్ రెండు వెయి చేసుకుని ఇఫ్ బెనిఫిట్ ఈస్ మోర్ అని అనుకున్నప్పుడే మనం ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాలి. బట్ ఇచ్చేటప్పుడు కూడా మనం మెయిన్ మ్యామోగ్రామ్ అలాగే లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చేసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి. నెలసరి ఒక్కసారిగా నిలిచిపోవడంతో మహిళల్లో మార్పులు అకస్మాత్తుగా కనిపిస్తాయి. నెలసరి సమయంలో రక్తస్రావం కావడం ఎంత సహజమో, మెనోపాజ్ వచ్చాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాద సంకేతం. అంతకన్నా ముందు అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది, దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. మెనోపాజ్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలను, సమస్యలను మనం గుర్తించవచ్చు. మెనోపాజ్ రావడానికి ముందు శరీరం వేడిగా ఉండి అకస్మాత్తుగా ఆవిర్లొచ్చినట్టుగా అవుతుంది. రాత్రివేళల్లో విపరీతమైన చెమటలు పట్టడం, ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంది. మూడ్ లేకపోవడం, మూడ్ తరచూ మారిపోవడం లాంటివి జరుగుతుంటాయి. జుట్టు ఊడిపోవడం, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, మతిమరుపు, గ్యాస్ ట్రబుల్ కనిపిస్తుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని పొర పలుచబడిపోయి యోని మార్గం పొడిగా మారడం, దురద, ఇన్ఫెక్షన్ రావడం, కలయిక బాధాకరంగా ఉండడం జరుగుతుంది. బరువు పెరగడం, చర్మం ముడతలు పడడం, ఎముకలు పలచబడి చిన్న చిన్న దెబ్బలకే విరిగిపోతుంటాయి. మెనోపాజ్ను ముందుగానే గుర్తించే వీలుంది. హార్మోన్ల విడుదలలో తేడాలు, హార్మోన్ల విడుదల నిలిచిపోవటం వంటి కారణాలతో శరీరంలో సంభవించే మార్పులను ముందుగానే కనిపెట్టొచ్చు. నెలసరిలో మార్పులను ముందుగానే గుర్తించి డాక్టర్ సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల కొంతవరకు ఈ సమస్యల నుండి బయటపడొచ్చు. కాల్షియం, విటమిన్ డి కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల మెనోపాజ్ సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. మెనోపాజ్ సమస్యలు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డయేరియా, దీన్నే అతిసార వ్యాధిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే డీసెంట్రీ అంటారు. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చిన్నపిల్లల్లో డయేరియా వ్యాధి సర్వసాధారణంగా కనిపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో 3 లేదా అంతకన్నా ఎక్కువసార్లు వదులుగా నీళ్ల మాదిరిగా విరేచనాలు చేసుకుంటే దాన్నే డయేరియా లేదా అతిసారం అంటాం. 5 ఏళ్లలోపు పిల్లల్లో మరణానికి అతిసార వ్యాధి 2వ ప్రధాన కారణం. ప్రతి ఏటా 7.5 లక్షల మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.7 బిలియన్ల అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు చాలా త్వరగా ఈ వ్యాధికి గురవుతారు. నిజానికి పెద్దవారిలో కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల క్రానిక్ డయేరియాకు గురవుతుంటారు. ఎప్పుడైతే ప్రేగులు, పొట్టలో అతి సూక్ష్మమైన పరాన్నజీవులు చేరతాయో అప్పుడు వాతావరణ వేడి తోడై డయేరియాకు కారణమవుతుంది. ఈ డయేరియా అనే రోగం ఫీకో ఓరల్ కంటామినేషన్, అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సంక్రమించే వ్యాధి. అంటే ఇది బ్యాక్టీరియాతో కావచ్చు, వైరస్తో కావచ్చు, తర్వాత పారాసైటిక్ కూడా కావచ్చు. డయేరియాకి ఈ 3 కారణాలు ఉంటాయి. ఈ 3 అయినా కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి వచ్చేది, కానీ ఈ వేరే డెంగీ ఫీవర్ లాగా దోమకాటు వల్ల వచ్చింది కాదు. సాధారణంగా చిన్న పిల్లలు 1 year 2 years వాళ్ళకి కింద నుంచి తీసుకొని తినేస్తుంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, మనం బయట ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ కంటామినేషన్ అనేది ఎక్కువ
అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాస్లో ప్రిపేర్ చేస్తారు, చాలా మంది కోసం ప్రిపేర్ చేస్తారు. అక్కడ శుభ్రత గురించి ఎవరు పట్టించుకోరు, క్లీన్ చేయరు. కాబట్టి ఇలాంటివి మనం అవాయిడ్ చేసి ఫంక్షన్స్లో, పెళ్లిళ్ళలో, హోటల్లోకి వెళ్ళినప్పుడు వేడివేడిగా ఉన్న ఫుడ్ మాత్రమే తినాలి. సలాడ్స్ తినొద్దు, ఎందుకంటే అది రా హ్యాండ్స్ టచ్ చేసింది, అన్కుక్డ్ ఫుడ్ కాబట్టి. దీంతో ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. అన్హైజెనిక్ ఫుడ్ మాత్రం తిని దాంతో డయేరియాని కాకుండా కాలరా రావచ్చు, డిసెంట్రీ రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, జాండీస్ కూడా రావచ్చు. కాబట్టి డయేరియా రాకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది, చాలా అవసరం. రోటా వైరస్, ఆస్ట్రోవైరస్, నార్వాక్ వైరస్, పికోర్నా వైరస్ మామూలుగా కలిగిస్తాయి. డిసెంట్రీ కలిగించే బ్యాక్టీరియాలు ఈకొలై, క్యాంపైలోబాక్టర్ జెజునై, సాల్మొనెల్లా జాతులు, షిజెల్లా ఇవన్నీ నీటి కలుషితాల ద్వారా సంక్రమిస్తాయి. శుద్ధి లేని నీటిలో ఈ వైరస్లు వృద్ధి చెందుతాయి. డయేరియా వ్యాధి ప్రబలినప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కొద్దిపాటి అవగాహనతో ప్రవర్తించగలిగితే ఈ నీళ్ల విరేచనాలను తగ్గించవచ్చని వారంటున్నారు. నీళ్ల విరేచనాలు అధికంగా జరిగినప్పుడు శరీరంలోని నీరు, లవణాలు బయటికి పోవడం వల్ల శరీరానికి డీహైడ్రేషన్ సంభవించి అది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి నీళ్ల విరేచనాలు కలిగినప్పుడు శరీరం కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి అందించగలిగితే సమర్థవంతంగా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో నీళ్ల విరేచనాలు కనిపించినప్పుడు కంగారు పడి మందులు వాడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే నీళ్ల విరేచనాల సమయంలో విరేచనాలతో పాటు రక్తం పడుతుంటే మాత్రం మందులు వాడాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు సాధారణంగా విషకారకాన్ని బట్టి విషాహారం తీసుకున్న కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల తర్వాత మొదలవుతాయి. వాంతులొచ్చినట్టు ఉండడం, పొత్తికడుపు నొప్పి, వాంతులు, అతిసారం, జీర్ణాశయాంతర వ్యాధి, జ్వరం, తలనొప్పి, ఆయాసం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శిశువులు, గర్భిణీలు, వయసు పైబడిన వారు, వ్యాధిగ్రస్తులు, బలహీనమైన వ్యాధి నిరోధక వ్యవస్థలు కలిగిన వారు సహా అధిక ప్రమాద స్థితిలో ఉన్నవారు ఈ సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. రీఫ్ అనబడే చేపలో నుంచి, ఇతర జంతువుల నుంచి వచ్చే టెట్రోడోటాక్సిన్ అనే విషపదార్థం అతి త్వరగా శరీరంలోని భాగాలు మొద్దుబారడానికి, ఊపిరి పలచనవ్వడానికి దారితీస్తుంది. డయేరియా ఒకవేళ 1 or 2 లూజ్ మోషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్, ఎక్కువ నీళ్ళు ఇచ్చి మజ్జిగ లాంటిది, కొబ్బరి నీళ్ళు లాంటిది ఇచ్చి రెస్ట్ ఇస్తే అదే తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరల్ డయేరియా అయితే కనుక. లేదు ఎక్కువసార్లు వాంతులు, మోషన్స్ అవుతున్నాయనుకోండి, అప్పుడు మాత్రం దానికి ఎక్కువ మన బాడీ వాటర్ బయటికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ వచ్చి హైపోటెన్షన్, బీపీ డౌన్ కావడం, దాంతో సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం కూడా రావచ్చు. అటువంటిప్పుడు సలైన్ అవన్నీ ఎక్కించి ఈ డీహైడ్రేషన్ రాకుండా చూస్తాం. తర్వాత ఆ డయేరియా స్పెసిఫిక్గా ఏ బ్యాక్టీరియా డయేరియా అని సస్పెక్ట్ చేసినప్పుడు లేదా స్టూల్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే కనుక దానికి యాంటీబయాటిక్స్ కూడా ఒక్కోసారి అవసరం పడవచ్చు. సాధారణంగా 1-2 days అయితే మేము యాంటీబయాటిక్స్ ఇవ్వము. సెల్ఫ్గా అది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ కాబట్టి రెస్ట్ తీసుకొని ఫ్లూయిడ్స్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మోషన్స్, ఎక్కువ వాంతులు వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ డయేరియాకు కారణం కాబట్టి శుభ్రతే అన్నిటికంటే ముఖ్యం డయేరియా రాకుండా ఉండాలంటే. డయేరియా వచ్చిన వారు తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పబ్లిక్ ప్లేసులకు వెళ్ళొచ్చిన తరువాత శరీరాన్ని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎసిడిటీకి కారణమయ్యే ఆహార పదార్థాలను, ముఖ్యంగా కారంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. వీటితో పాటు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. ఇవి డయేరియాకు దారితీస్తాయి. వేసవిలో స్విమ్మింగ్ ఎక్కువగా చేయాలి. శరీరానికి అవసరమయ్యేంత నీరు తీసుకోవాలి. బాగా కాచి చల్లార్చిన నీరు త్రాగాలి. సలాడ్స్ కోసం ఉపయోగించే పచ్చి కూరలు, పండ్లను తినడానికి ముందు వాటిని శుభ్రంగా కడగాలి. డయేరియా శరీరంలోని నీటినంతా తోడేస్తున్నందున వీలైనంత ఎక్కువ ద్రవ పదార్థాలు రోగికి అందివ్వాలి. విరోచనాలు నీళ్లలాగా ఉంటే లేదా వారి మలంలో రక్తం పడితే ఆ పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లు భావించాలి. డయేరియాకు గురైన పిల్లల ఆహారం తినటాన్ని క్రమం తప్పకుండా కొనసాగించాలి. డయేరియాను నివారించడానికి మల పదార్థాలను మరుగుదొడ్డి ద్వారా తొలగించాలి. చక్కని పరిశుభ్రమైన అలవాట్లతో డయేరియా వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు.
మనం తరచుగా ఐరన్ లోపం గురించి వింటుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఐరన్ లోపం గురించి, దాని ప్రాధాన్యత గురించి వైద్యులు వివరిస్తూ ఉంటారు. మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. అదే ఐరన్ లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది. చిన్నపిల్లల్లో ఐరన్ లోపిస్తే తలెత్తే సమస్యలను, నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని రక్తంలో హిమోగ్లోబిన్ తయారు కావడానికి ఐరన్ చాలా ముఖ్యమైన పదార్థం. నిత్యం మనం తీసుకునే ఆహారం నుండి శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. మనం ప్రతిరోజు చాలా తక్కువ ఐరన్ తీసుకుంటున్నాం. ఈ ఐరన్ స్థాయిలు మన శరీరంలో హిమోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. మానవ శరీరం ఈ వినియోగింపబడిన ఐరన్ మళ్లీ వినియోగించడానికి గ్రహింపబడుతుంది. రక్తంలో ఎక్కువ ఐరన్ ఉండడం కూడా అనారోగ్యకరమే. రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గి కలిగే ఐరన్ లోపం వలన ఎరిథ్రోపాయిసిన్ కలిగి ఎనీమియాకి దారితీస్తుంది. ఆరోగ్యవంతుని శరీరంలో 4 గ్రాముల వరకు ఐరన్ ఉంటుంది. దీనిలో సుమారు 2.5 గ్రాముల వరకు రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఐరన్ సరిపడినంతగా తీసుకుంటే మెదడు పనితీరు, జీవక్రియలు మెరుగుపడ్డంలో ఉపయోగపడుతుంది. 6 నెలల లోపు పిల్లల్ని తీసుకున్నట్టయితే తల్లిపాల మీద ఉన్న పిల్లల్లో కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ చూస్తూనే ఉంటాము. ఇది ముఖ్యమైన కారణం. దీనికి ఏంటి అంటే తల్లికి అనీమియా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే పిల్లలకు కూడాను బాడీలో ఐరన్ సోర్సెస్ అనేది, ఐరన్ స్టోర్స్ అనేవి ఎక్కువ ఉండవు. అలాంటప్పుడు <6 months పిల్లలు కూడా ఐరన్ డెఫిషియన్సీ తోటి బాధపడతారు. యూజువల్లీ 6 months దాటిన తర్వాత ఇవ్వాల్సిన ఈ ఘనాహారం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి తగ్గ పోషకాలు అందవు. అందులో ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ కూడా కామన్గా ఉంటుంది. లైక్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలకు కూడాను రకరకాల చిరుతిళ్ళకు అలవాటు పడి ఉంటారు. వీలైనంతవరకు ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళలో కూడాను ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి మామూలుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ 12 నుంచి 15 grams% ఉండాలి మన రక్తంలో. అయితే ఎప్పుడైతే ఐరన్ తక్కువ అవుతుందో, ఇది 12 కన్నా తక్కువగా అంటే 11 లేదా 10 grams% ఉండడము ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ అ మెయిన్ రీజన్ ఫర్ అనీమియా ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. ఐరన్ లోపం పిల్లల్లోనే ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల ఎదుగుదలకు ఐరన్ అత్యవసరం. ఐరన్ లోపించడం వల్ల ఎనీమియా ఏర్పడుతుంది. ఇలాంటి వారిలో మానసికంగా కుదురుండదు, ఏకాగ్రత లేకపోవడం, చీటికి మాటికి కోపం, విసుగు, బద్ధకం, ప్రవర్తనలో లోపాలు కనబడతాయి. వీటన్నిటికీ ఐరన్ లోపమే కారణమని గ్రహించాలి. ఒక అంశంపైన దృష్టి కేంద్రీకరించాలన్నా, మెమరీ పెరగాలన్నా ఆక్సిజన్ అవసరం. ఐరన్ లోపం వీటన్నిటికీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. త్వరగా అలసిపోవడం, రోజువారీ పనులు చేస్తున్నా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏ పని చేయలేకపోవడం, చీటికి మాటికి చిరాకు పడడం, చర్మం పాలిపోతుంది. పెదవుల లోపలి భాగంలో చిగుళ్ళు, కన్నురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది. జనరల్గా ఈ పేషెంట్లు ఎవరైనా కూడా బాగా నీరసంగా ఉండి కానీ, పాలిపోయినట్లున్నా, లేకపోతే సరిగ్గా పనులు చేయలేకపోయినట్టయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పీడియాట్రిషియన్ సరైన టెస్టులు చేసి ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అన్నట్టయితే ఐరన్ ఉండే సిరప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ లేదా రకరకాల రూపంలో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. దాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. కొంతమంది అసలు మెడికేషన్ తీసుకోలేక చాలా వికారము, వాంతులు ఉన్నట్టయితే చాలా రేర్ అకేషన్స్లో ఇంజెక్షన్స్ కూడాను దొరుకుతాయి. ఐరన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ అది దానికి అవకాశాలు చాలా తక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. ఎప్పుడు కూడా సరైన ఆహారం ద్వారా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది వచ్చిన తర్వాత అది మెల్లిగా ఎప్పుడో డిటెక్ట్ చేసి తర్వాత దాని మందులు వేసుకోవడము, చాలామందికి ఐరన్ ట్యాబ్లెట్లు కానీ, సిరప్స్ కానీ పడకపోవడం వల్ల మధ్యలోనే డిస్కంటిన్యూ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అంటే వీలైనంతవరకు ఈ జంక్ ఫుడ్ లాంటివి అలవాటు ఉన్నవాళ్ళు అవి మానేసి వీలైనంతవరకు ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఈ ఐరన్తో పాటు విటమిన్ సి కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమిన్ సి ఉన్నట్టయితే ఐరన్ని కూడా బాగా అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి విటమిన్ సి బాగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మన తినే ఆహారంలో రెగ్యులర్గా ఫ్రూట్స్, విటమిన్ సి ఉండేటివి, తర్వాత ఈ ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ రెగ్యులర్ తీసుకోవాలి. దాని ద్వారా ఐరన్ డెఫిషియన్సీ అనేది మనకు లేకుండా పూర్తిగా నివారించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికన్నా ముందు ఏ ఆహారంలో ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. రెడ్ మీట్స్, చేపలు, పౌల్ట్రీ మంచివి.
ఆహారంలో రోజుకి ఒక్కసారైనా ఇవి తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ దొరికినట్టే. అందున లివర్ ఐరన్ పుష్టిగా ఉన్న ఆహారం. కాకపోతే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఆకుకూరలు విరివిగా తినడం, కందగడ్డ, పీనట్ బటర్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. వీలైనంత ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. చక్కెర మోతాదును తగ్గించడం మంచిది. ఐరన్ ఎక్కువగా కాలేయం, మాంసం, గుడ్లు, ఎండబెట్టిన పండ్లు, రాగులు మొదలైన వాటిలో ఉంటుంది. జీడిపప్పు, పైన్ గింజలు, హజల్నట్స్, వేరుశెనగ, పిస్తా, బాదాం వంటి గింజధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్ అందుతుంది. పుచ్చకాయలు, రకరకాల బెర్రీ పళ్లను ఆహారంగా తీసుకోవాలి. ఖర్జూరం తీసుకోవడం ద్వారా శరీరంలో మెగ్నీషియం, పొటాషియం స్థాయిలు పెరిగి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు దోహదపడుతుంది. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ఐరన్ కూడా అంత ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకు తగినట్లుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలతో, మందులతో అవసరం లేకుండా ఆహారంతోనే రక్తహీనత సమస్యను ఎదుర్కోవచ్చు. సమస్య వచ్చిందని చింతించకండి. ఆ సమస్యపై అవగాహన పెంచుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. ఇంటిల్లపాదితో హాయిగా ఆనందంగా జీవించండి. ఇదండి నేటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరికొన్ని హెల్దీ టాపిక్స్ తో ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.